రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులను ఆదరించి 33 మందిని గెలిపించిన ఓటర్లకు ఆ పార్టీ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి కరీంనగర్లో కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ జిల్లాలో పార్టీకి ఆశాజనక ఫలితాలు వచ్చాయి. నివడ్డేపల్లి మున్సిపాలిటీలో 8 స్థానాలు గెలిచి అధికారాన్ని కైవసం చేసుకోవడం కార్యకర్తల విజయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలు మానుకోవాలని, పాలనలో సంయమనం పాటించాలని హితవు పలికారు. విద్యార్థుల పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల కష్టాల్లో పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా కరీంనగర్లో కావచ్చు, అదేవిధంగా వడ్డపల్లిలో కావచ్చు, ప్రధాన పార్టీలతో పాటుగా మేము ముఖ్య పాత్ర పోషించాల్సిన అవసరం వచ్చింది. వడ్డపల్లిలో 10లో 9 పోటీ చేసి 8 గెలిచి మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అక్కడ ప్రజలందరూ కూడా మరొక్కసారి మమ్మల్ని గెలిపించినందుకు అభినందనలు తెలుపుకుంటూ, త్వరలోనే రాబో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఏదైతే తొందరపాటు నిర్ణయాలతో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తీసుకుంటుందో, ఇవాళ విద్యార్థుల గురించి కూడా ఆలోచించమని చెప్పేసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే 10th ఎగ్జామ్స్ ఆల్రెడీ ప్రీ ఫైనల్స్ స్టార్ట్ అయిపోయినాయి. సిబిఎస్ఈ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. అదేవిధంగా ఇంటర్ ప్రాక్టికల్స్ అయిపోయినాయి, ఇంటర్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. పిల్లలు చదువుకునే టైంలో పిల్లలకి ఇబ్బంది కలగకుండా, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నది. ఇక ముందు ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ప్రజల గురించి, వారి గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప మా ఇష్టారీతిగా చేస్తాం, మాదే ఇష్టం అని చెప్పేసి చెప్పడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి తెలియజేస్తున్నాం. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్లో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పక్షాన పోటీ చేద్దాం అనుకునేవారు ఇప్పుడు పార్టీ జనరల్ సెక్రటరీల దగ్గర కావచ్చు, ఇన్ఛార్జీల దగ్గర కావచ్చు, జిల్లాలో అప్లికేషన్స్ పెట్టుకొని ముందే ప్రిపేర్గా ఉండాలని చెప్పేసి కూడా మరి ఒక్కసారి నాయకులని, అదేవిధంగా ప్రజల్ని కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎప్పుడు ప్రజలకి అండగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నిలబడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.